జగన్మోహన్ రెడ్డి గారి పాలన అయితే అసలు బాగలేదు. ఎందుకంటే అంత వ్యవస్థ మొత్తం సర్వనాశనం చేసింది జగన్మోహన్ రెడ్డి. అర్థమైందా? అసలు మనకి అసలు ఏ అభివృద్ధి జరగల. ఒక 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళినట్టుంది తప్పితే నాకు అసలు డెవలప్మెంట్ ఏమి కనపడాల. అంటే సంక్షేమ పథకాలు ఇస్తున్నారు. ఎందుకు ఇస్తున్నారు? ఎవరికి అందుతుంది? ఎవరు తీసుకుంటున్నారు? తీసుకున్నాడు ఎవరని చెప్పాడా? ఎవరు చెప్పలేదు కదా. ప్రజావేదిక ఏం చేశారు? అది ప్రజావేదిక అంటే అది ప్రజావేదికని ఎంత ఇచ్చేసాడు రాగానే. అది కుట్రతో చేసిందే కదా. 900 కోట్లు పెట్టి కట్టింది. ఏమైంది? అది ఎవరిదో అమ్మ సొమ్ము. అది ప్రజావేదిక కూల్ చేశారు. అన్నా క్యాటర్ని తీసేశారు. 3 రాజధానులు అంటున్నారు. ఇది ఎట్లా ఉందంటే మొన్న స్కూల్ పిల్లల్ని టీచర్ వచ్చి అడిగితే రాజధాని ఎక్కడ ఉందని 3 చేయలేపారు. ఒకళ్ళు అమరావతి అని, ఒకళ్ళేమో విశాఖపట్నం అని, ఒకళ్ళు వచ్చేటప్పుడు కర్నూలు అని 3 చేయలేపారు. ఇది 3 రాజధాని ఎక్కడ ఉన్నది టెక్స్ట్ బుక్లో కానీ ఎందులోనూ లేదు. ఏ రాజధాని అని డెవలప్ లేదు, ఏమీ లేదు, అభివృద్ధి లేదు. ఏముంది అసలుకి? చెప్పండి, మీరే చెప్పండి. అసలు అభివృద్ధి ఉందా? కనపడుతుందా? పోనీ ఎవరి కాళ్ళు తిన్నామా, దోసుకున్నామా, దాచుకున్నామా అని చూస్తున్నారు తప్పితే ఈ పాలన కరెక్ట్గా ఉందా? నాకైతే ఏమీ లేదు. అభివృద్ధి ఎక్కడుంది చెప్పండి? కంపెనీలు ఉన్నాయా? జాబులు ఉన్నాయా? కంపెనీలు లేవు, జాబులు లేవు, అసలు ఏమీ లేవు కదా. ఇది ఉందని చెప్పానండి. గుండెల మీద చేసుకొని మేము ఇది తెచ్చాం, ఇది చేసాం, ఇది పెట్టాం అని చెప్పానండి. మాట్లాడితే పూచులు, మంత్రులు పూచులు, రోజా పూచులుగా మీకు సీట్లు ఇచ్చింది, గెలిపించుకున్నది. ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నా, ప్రతి ఒక్కరు మేము అనుకో ఓటు ఉంది, ఓటుగా గవర్నమెంట్ని గద్దె దించుతాం, మేమేంటో చూపిస్తామని చెప్తున్నాం. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత పాలన అనడానికి ఈరోజు స్టాండర్డ్ ఎవరికి లేదండి. ఈరోజు ఎంప్లాయ్మెంట్స్ డిఎస్సి ఇయర్లీ అన్నారు, ఇయర్లీ క్యాలెండర్ అన్నారు, ప్రతి జనవరి 1కి ఒక ఎంప్లాయ్మెంట్ క్యాలెండర్ అని అన్నారు. ఈరోజు అటువంటి ఏ విధమైనటువంటి ఉద్యోగాలు కూడా ఈరోజు మనకి ఇచ్చినటువంటి పరిస్థితులు లేవు. అంటే పబ్లిక్ చదువుకొని ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి, కానీ ఎక్కడ కూడా ఉద్యోగాలు అనేవి పర్మనెంట్గా ఇవ్వలేదు. 1, 2 రైతులు కూడా రుణమాఫీ అన్నారు. ఈరోజు 10,000 అయిన జరుగుతూ ఉంది. కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే 2 లక్షల రూపాయల వరకు గతంలో ఇచ్చింది, ఇప్పుడు ఇస్తుంది కూడా, ఇస్తానంటుంది కూడా. ఆ స్థానికులకి 70% గవర్నమెంట్ యాజ్ ఎ గవర్నమెంట్ యాక్ట్ ప్రకారంగా ఎక్కడైనా ఒక ఇండస్ట్రీగా నెలకొల్పితే ప్రభుత్వం ఎంత చేయాలంటే 70% ఉద్యోగ అవకాశాలను కల్పించాలని యాజ్ ఎ రికార్డ్ అంటే గవర్నమెంట్ యాక్ట్ ప్రకారంగా ఉంది జీవో. కానీ ఇతను 70 కాకుండా 75% ఇస్తామన్నారు, అంటే ఇంకో 5% ఎక్కువ ఇస్తామన్నారు. కానీ చివరికి చూసుకుంటే 70% మరలేదు, 5% మిగిలింది. స్థానికులకి ఎక్కడ కూడా ఎంప్లాయ్మెంట్ లేదు. కరెంటు ఛార్జీలు అంటే ఇంకా బిల్లు పట్టుకుంటే సాకు కొడుతుంది. కూరగాయలు మనం ఇంకా కొనే పరిస్థితి లేదు. కూరగాయలు అంటే కొన్ని సందర్భాల్లో అప్ అండ్ డౌన్ ఉంటుంది. ఏంటంటే అదేంటంటే మార్కెట్ అనేది ఫిక్స్డ్గా ఉండదు. కాకపోతే కూరగాయలు కూడా రేటు పెరిగింది. అలాగే పప్పు దినుసులు కానీ నిత్యావసర వస్తువులు అన్నీ కూడా మరి విపరీతమైన రేటు పెరిగాయి. పెట్రోల్ పెరిగిపోయింది, గ్యాస్ పెరిగిపోయింది. ఇవన్నీ ఏదైనా మాట్లాడితే నాకు సంబంధం లేదు, అది కేంద్రంలో ఉన్న బీజేపీ గవర్నమెంట్ అంటాడు. బీజేపీ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఇక్కడ వైసీపీ గవర్నమెంట్ మీద యుద్ధం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రజలను మభ్య పెట్టాలనే ఆలోచనతో బీజేపీ గవర్నమెంట్లో ఉన్న నాయకులందరూ కూడా ఒక్కసారి వాళ్ళు ప్రశ్నించుకుంటే ఈరోజు మనకి సమాధానం వాళ్ళు చెప్పాలి. ఎందుకంటే ఇదే బీజేపీ గవర్నమెంట్ కేంద్రంలో ఉంది, మరి రాష్ట్రంలో చేయలేదని ఎందుకు అనాలి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే సంక్షేమ పథకాల మీద మ్యాక్సిమం ఎంతమందికి చేరుతున్నాయో అది ఒకసారి మీరు చూడాలి. ఎందుకంటే మ్యాక్సిమం ఆయన ఇచ్చే సంక్షేమ పథకాలు ఆ రాజకీయ లబ్ధి పొందే రాజకీయ నాయకులకి వెళ్తుంది, కానీ మా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకి చెందటంలో. ఇంకోటి ఏంటంటే పేరుకి మమ్మల్ని పెట్టుకొని అంబేద్కర్ని చూపించి మా ఓట్లు కానీ మాయే కానీ కొల్లగొడుతున్నారు. అందులో ఇంకోటి ఏంటంటే 70 సంవత్సరాలు వెనక్కి పోయింది మా చదువు ఎస్సీ, ఎస్టీలవి. వాళ్ళ భవిష్యత్తు 70 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లారు. అంటే ఇప్పుడు ఉన్న పరిణామం ఎలా ఉందంటే కనీసం వాళ్ళు తినడానికి కానీ ఏదైనా పూట గడుపుకునే దానికి కూడా అంత దీనమైన పరిస్థితుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఉన్నారు. అయినా కానీ పైకి ఏమంటారు పై మెరుగేసి చూపిస్తున్నారు గవర్నమెంట్. ఇది కరెక్ట్ కాదని జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తున్నాం. అంటే సంక్షేమ పథకాలు ఇస్తున్నాను, అందరూ సంతోషంగా 30 సంవత్సరాలు నేనే అధికారంలో ఉంటాను అది ఆయన నిద్రపోతూ కళ్ళు కంటున్నారు. కళ్ళు తెరిచి ప్రజల్లోకి వచ్చి ప్రజల నాడి ఏందో తెలుసుకుంటే తెలుస్తుంది. సార్ ఈరోజు నిత్యావసర ధరలు కానీ కూరగాయలు, కరెంటు ఛార్జీలు ఎలా ఉన్నాయి సార్? కరెంటు ఛార్జీలు ఇంతకుముందు మనకు ₹2 పెంచినా రూపాయి పెంచినా పేపర్ స్టేట్మెంట్ ఇచ్చి నేను పెంచుతున్నా అని చెప్పి ఇంతకుముందు గవర్నమెంట్ మనకు అనౌన్స్మెంట్ ఇచ్చేది. ఇప్పుడు అదేమీ లేదు. కరెంటు బిల్లు ఆటోమేటిక్గా రైజింగ్ ఉంది.
ఎలా ఉంటుందంటే ఈ నెల 2000 వచ్చిందంటే వచ్చే నెలలో 4000 వస్తుంది. ఆ స్టేజ్లో ఉంది కరెంటు బిల్లు. సార్ గత ప్రభుత్వం కాంగ్రెస్ ఉన్న ఎస్సీలకు సప్లై నిధులు కానీ లేకపోతే అందుకు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒక చట్టం తీసుకొచ్చారు అసలు ఇది ఇప్పుడు ఈయన అవన్నీ తీసేసింటారు. గత ప్రభుత్వంలో మనకు మన కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్న పథకాలు కానీ అన్నీ కూడా బాగా పనిచేసాయి మనకు. కానీ ఈ గవర్నమెంట్ ఈ ప్రాంతీయ పార్టీలు వచ్చేకాడికి ఏమవుతుందంటే ఎవరి స్వార్థం వాళ్ళకి పెరిగిపోయి మన ఇప్పుడు రైతులకి రుణమాఫీ అన్నారు, అది లేకుండా పోయింది. రైతుకి కరెంటు బిల్లు ఉచితం అన్నారు, అది పోయింది. అన్నీ ఎక్కడ వాటి తీసేశారు. అంటే ఏమని రైతుల్ని బాగా ఇబ్బంది పెడుతున్నారు. ఇంకోటి ఏంటంటే ఎస్సీ ఎస్టీలను కూడా బాగా ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పుడు కరెంటు ప్రతి ఒక్కరికి ఇప్పుడున్న జనరేషన్లో కారు ఉంది, బైక్ ఉంది, ఉండేటివి ఉంటున్నాయి. ఎందుకంటే వాడి ఉపాధి. ఇప్పుడు కారు నడుపుకునేవాడు కారు ఉండాలి కదా, సొంత కారు ఉంటేనే కదా వాడికి కడుపు అన్నం దొరుకుతుంది. ఇంతవరకు ఇన్ని సంవత్సరాలు రాజకీయాన్ని చూసాం కానీ ఇట్లాంటి పాలన, ఇంత వర్స్ట్ పాలన జీవితంలో మేము ఇంతవరకు చూడలేం. జగన్మోహన్ రెడ్డి గారు 2 days బ్యాక్ విజయవాడలో అంబేద్కర్ బొమ్మ ఒకటి పెట్టారు. ఎంతదో పెట్టారంటే మామూలుగా అయితే ఒక 150 కోట్లు బడ్జెట్ అయి ఉండిద్ది, దానికి ఒక 400 కోట్లు ఎంతో పైచులకు చెప్పాడు. కానీ ఎస్సీ ఎస్టీ బీసీ నిధుల్ని, మైనార్టీ నిధులు ఏవైతే ఉన్నాయో వాటిని దాదాపుగా 70,000 కోట్ల రూపాయలు ఇతర అన్నిటికీ ట్రాన్స్ఫర్ చేసి వాటిల్లో 70,000 కోట్లలో సగం ఇతను నొక్కేసి ఆ సగంతో ఏదో అటు ఇటు బట్టలు నొక్కి, అంటే దళితుల్ని ఆకర్షించడానికి ఇలాంటి డ్రామాలు ఆడటం మానేయాలని దళితులు కానీ ఎస్సీ ఎస్టీలు బీసీ మైనార్టీలు కానీ అందరూ నిన్ను ఓడియడానికి రెడీగా ఉండాలని నేను తెలియజేస్తున్నాను. మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినాక ఒక సుధాకర్ బాబు లాంటి వాళ్ళని కానీ ఇంకా అలా చాలామందిని చంపి తర్వాత చివరికి ఒక ఎమ్మెల్సీ ఒక దళితుడిని చంపి డోర్ డెలివరీ చేసిన అతన్ని పక్కన పెట్టుకొని అతనికి సెక్యూరిటీ ఇస్తేనే తెలుస్తుంది ఇతనికి దళితులు అంటే ఎంత ప్రేమో, దళితులకి ఎట్ట మేనమావ అనేది అందరికి అర్థమవుతుంది. ఆ దళితులు మేనమావకి రేపొద్దున మేనల్లుళ్ళు మేనగోడల్లో గిఫ్ట్ అయిపోతున్నారు. మీరు జంటర్ జైలుకి వెళ్ళడం ఖాయం. అది కోడికత్తి సీను అనే అతను చేత చేయించుకుంది జగన్మోహన్ రెడ్డి. అది రాష్ట్రం మొత్తం తెలిసిందే. ఇతను వెళితే ఎక్కడ నిజం బయటపడిద్దో అని ఒక ఏమి అపశుభం తెలియని ఒక ఉద్యోగం చేసుకునే కోడికత్తి సీను అనే అతను దళితుడు. అతని అక్కడికి వెళ్ళకోకుండా ఇతన్ని ఇన్ని సంవత్సరాలు, సరే నిన్ను నిజంగా నీ మీద హత్యా ప్రయత్నం చేస్తే నువ్వేం చేయాలి? ఎంక్వైరీకి వెళ్ళి అతనికి శిక్ష పడేటట్టు చేయాలి. అంటే నువ్వు వెళ్తలేదు అంటే ఏంది? నువ్వే చేయించుకొని ఒక దళితుడిని బలి చేసావు అంతే. అంటే ఇప్పుడు సప్లై నిధులు కానీ అంబేద్కర్ విద్య తీసేసి జగన్ విద్య అని పేరు పెట్టడం అసలు అది ఎంత దారుణమైనదంటే అండి, వైసీపీలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఎంపీలు కానీ దళిత నాయకుల్ని నేను క్వశ్చన్ చేస్తున్నా. మీరు దళితులు అని చెప్పుకోవడం సిగ్గుచేటు. ఎందుకంటే మీరు ఆ పార్టీలో ఉండటమే అనవసరం. మీరు నిజంగా దళితుల మీద అంబేద్కర్ గారు భావాజాలాలు మీలో ఉంటే అంబేద్కర్ పేరు తీసి అతని పేరు పెట్టుకుంటే అంబేద్కర్ కంటే గొప్పవాడా జగను? చెప్పండి. మీరు అంబేద్కర్ కంటే గొప్పవాడని చెప్పి ఆ పేరు పెట్టమని నేను చెబుతున్నాను. ఓకే. ఇప్పుడు ఆయన ఓటింగ్కి వచ్చినప్పుడు 3 రాజధానులు పెడతాను, నేను వికేంద్రీకరణ పాలన కొనసాగిస్తానని చెప్పలేదు. ఆయన అయిన తర్వాత ఈ పండగకి వెళ్తున్నాను, వైజాగ్ ఎన్ని పండుగలు ఉంటాయి, సంక్రాంతికి వెళ్తాను, జనవరి 1కి వెళ్తాను, దసరాకి వెళ్తాను, ఇంకో మనిషి వచ్చి మేము అసలుకి క్రిస్మస్కి వెళ్తాను, ఎన్ని రకాల పండుగలు ఉంటే అన్ని పండగలకి మేము వెళ్తున్నాం అని ప్రతి ఒక్కళ్ళు చెబుతున్నారు. ఇదంతా ఏంటంటే జనాన్ని మభ్య పెడతాం తప్పితే ఏమి లేదు. 3 సంవత్సరాల నుంచి రాజధానిని మారుస్తున్నా, 3 రాజధానులు అని చెప్పి 3 సంవత్సరాల నుంచి ఈ రాజధానులకు ఇచ్చిన రైతుల్ని బెమ్మేలెత్తుతాం తప్పితే ఆయన మార్చింది లేడు, జీవితంలో మార్చలేడు. ఆయన్నే మారటానికి సిద్ధపడ్డారు జనం.